Hello and hi friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్ ఇంపార్టెంట్ లీగల్ మ్యాగ్జిమ్స్ పార్ట్ 3కి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే చెప్తాను. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అన్ అకాడమీ ప్లాట్ఫామ్. సో క్లాట్ ఐకానిక్ ప్రోగ్రామ్ రీసెంట్గా అన్ అకాడమీలో లాంచ్ చేయడం జరిగింది. సో అండర్ దిస్ ఐకానిక్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ టేక్ సబ్స్క్రిప్షన్ యూ విల్ గెట్ అడిషనల్ 3 బెనిఫిట్స్. నెంబర్ 1 లైవ్ మెంటర్షిప్, నెంబర్ 2 లైవ్ డౌట్ సాల్వింగ్, Number 3 raise a hand priority in live class. So 1-to-1 live mentoring in iconic program. So experience personalized learning like never before with our seasoned mentors and doubt solvers. Discuss your doubts, clarify your concepts and enhance your exam strategy with just a click. Get customized study plan from dedicated mentors. So you can look over the mentor sessions here. సో ప్లస్ సబ్స్క్రిప్షన్లో మీరు జాయిన్ అయితే డైలీ లైవ్ క్లాసెస్, లైవ్ టెస్ట్ అండ్ క్విజెస్, స్ట్రక్చర్డ్ కోర్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. బట్ ఐకానిక్ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు అడిషనల్గా 3 బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్లస్ సబ్స్క్రిప్షన్కి ఐకానిక్ సబ్స్క్రిప్షన్కి గల ప్రైస్ తేడా మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ బై ఎనీథింగ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. But use my code GKK10 for additional 10% discount, guys. So ultimate batch for Maharashtra set 2022 is going to be launched on January 12, 2022. So which was recently launched. Rank Boosters is a 3 months batch course for CLAT 2022. So which will be launched on January 14, 2022. Special class events. Learn with Hollywood Just Mercy. So it goes live on 15th January at 7 p.m. Wednesday Mania, that is today, 13th January legal reasoning. So get a chance to win Amazon vouchers worth 1,000, 500 and 200 respectively if you get 1, 2 and 3 ranks. Championship mock test. Optimize your law entrance preparation and get a chance to win Amazon vouchers. There will be weekly test and like Unacademy law aptitude test and weekly T20 test. You can attend these tests for free. So links కింద description box లో ఇస్తాను. 11th maxim Ascentio Mentium. 11th maxim is Ascentio Mentium. సో ప్రొనౌన్సియేషన్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ సారీ అండి. ప్లీజ్ కరెక్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇఫ్ యూ నో ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్. నేను ఎక్కడైతే ఈ యొక్క లాటిన్ లీగల్ మ్యాగ్జిమ్స్ ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తున్నానో సో మీకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు నో అండ్ రెక్టిఫై మై మిస్టేక్స్. సో this means the meeting of the minds. Ascentio Mentium ante the meeting of the minds, that is nothing but mutual consent, paraspara oppandam, paraspara angikaram అని అర్థం. సో Ascentio Mentium of course is a Latin term. So it is majorly applicable in Indian Contract Act 1872 అండి. సో అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 10 దేర్ షుడ్ బి మ్యూచువల్ అసెంట్ బిట్వీన్ ద ప్రపోజర్ అండ్ యాక్సెప్టర్. సో కాంట్రాక్ట్లో 2 పార్టీస్ ఉంటాయి, ప్రపోజర్ అండ్ యాక్సెప్టర్ ఆర్ ప్రామిసర్ ఆర్ ప్రామిసీ. సో ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అసెన్స్ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య మైండ్స్ మీట్ కావాలి. మీటింగ్ ఆఫ్ ద మైండ్స్ మీన్స్ మ్యూచువల్ అసెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ రెడీ టు సెల్ హిజ్ హౌస్ అండ్ బి ఈజ్ రెడీ టు బై ఏస్ హౌస్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 2 lakh rupees. ఓకే, సో దిస్ విల్ బీ ఏ కాంట్రాక్ట్ బికాస్ ఇట్ హ్యాస్ ఆఫర్ యాక్సెప్టెన్స్ అండ్ కన్సిడరేషన్. సో దెన్ ఇక్కడ ఏకి 3 హౌజెస్ ఉన్నాయి. సో ఒకటేమో డూప్లెక్స్ హౌస్ ఉంది, ఒకటేమో ఓన్లీ G+1 ఉంది, ఒకటేమో G+3 హౌస్ ఉంది. G+1 G+3 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ అడిషనల్గా పైన 3 ఫ్లోర్స్ అనమాట. సో G+1 G+3 అలా 2 హౌజెస్ ఉన్నాయి. సో ఇక్కడ బి ఏమనుకుంటున్నాడు, డూప్లెక్స్ హౌస్ 2 lakhsకి అమ్ముతున్నాడు అని బి అనుకుంటున్నాడు. బట్ ఏం చేస్తున్నాడు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న హౌస్ మాత్రమే అమ్ముతున్నాడు. సో ఇక్కడ బి ఒకటి అనుకొని కొంటా అన్నాడు, బట్ ఏ ఏమో వేరే హౌస్ని అమ్ముతున్నాడు. సో ఇక్కడ మ్యూచువల్ అసెన్స్ అయితే లేదు, అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ లేదు, అసెంటియో మెంటియం ల్యాక్ అయింది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అసెంటియో మెంటియంకి సినోనిమ్గా మనం కన్సెన్సస్ అడ్ ఐడమ్ అన్న లీగల్ మ్యాగ్జిమ్ని కూడా వాడుతుంటాం. సో మనం సి ఆల్ఫాబెట్కి వచ్చినప్పుడు ఈ యొక్క మ్యాగ్జిమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అక్కడ చూస్తారు. మళ్ళీ కన్సెన్సస్ అడ్ ఐడమ్.
సో వెరీ ఇంపార్టెంట్. కన్సెన్సస్ ఐడమ్ అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఆర్ మ్యూచువల్ అసెన్స్. అసెంటియో మెంటియం అన్న కూడా సిమిలర్ మీనింగ్ ఇస్తుంది, రెండు కూడా సినోనిమ్స్. 12 ఆడి ఆల్ట్రమ్ పార్టెమ్. సో నో మ్యాన్ షెల్ బి కండెమ్డ్ అన్హర్డ్. సో కండెమ్డ్ అంటే పనిష్మెంట్ ఇవ్వడం, శిక్ష విధించడం, శిక్షార్హుడు అని తేల్చి చెప్పడం కోర్టు. సో ఎవరిని కూడా కోర్టు శిక్షార్హుని చేయకూడదు అతని యొక్క వాదనలు వినకుండా. ఫర్ ఎగ్జాంపుల్ పిటిషనర్ రెస్పాండెంట్ ఉంటారు, పిటిషనర్ వర్సెస్ రెస్పాండెంట్. సో వాది ప్రతివాది ఉన్నాడు. సో కోర్టు ఓన్లీ వాది తరపు వాదనలు విని ప్రతివాది ఏం చెప్తున్నాడో వినకుండా సో అతనికి పనిష్మెంట్ ఇచ్చే విధంగా తీర్పిస్తే సో దట్ ఈస్ ఎగనెస్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో వాట్ ఈస్ న్యాచురల్ జస్టిస్? సో న్యాచురల్ జస్టిస్ ఈజ్ ఏ నేచర్స్ లా విచ్ ఈస్ అప్లికబుల్ టు judicial, quasi-judicial and administrative bodies whenever they are taking an opinion or giving a decision or declaring a punishment like that, something like that you can assume. సో న్యాచురల్ జస్టిస్ అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ 3 ఉంటాయి. ఒకటి ఆడి ఆల్ట్రమ్ పార్టమ్, దట్ ఈస్ నో మ్యాన్ షెల్ బి కండెమ్డ్ అన్హర్డ్. 2 నెమో జుడెక్స్ ఇన్ కాజా స్యుయా. అండ్ 3 రేషియో డిసిడెండి. ఓకే, రేషియో డెసిడెండి. సో ఈ 3 కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండి. సో కోర్టు ఈ 3టిని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది తప్పనిసరిగా. సో ఇక్కడ కోర్టులో ఉన్న జడ్జి కంపల్సరీగా పిటిషనర్కి, రెస్పాండెంట్కి అవకాశం ఇవ్వాలి టు ఎక్స్ప్లెయిన్ దేర్ సైడ్ ఆఫ్ కేస్. ఓకే, టు ఎక్స్ప్లెయిన్ దేర్ సైడ్ ఆఫ్ కేస్, టు ఎక్స్ప్లెయిన్ దేర్ సైడ్ ఆఫ్ కేస్, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆడి ఆల్ట్రమ్ పార్టమ్, నో మ్యాన్ షెల్ బి కండెమ్డ్ అన్హర్డ్. అండ్ అలియాస్ డిక్టస్ నెంబర్ 13 అలియాస్ డిక్టస్. సో అండ్ అజ్యూమ్డ్ నేమ్. సో అలియాస్ అంటే ఒక ఫిక్టీషియస్ నేమ్ అండి. సో మీరు చాలాసార్లు వినే ఉంటారు. సో అలియాస్ అంటే ఒక అజ్యూమ్డ్ నేమ్ ఆర్ ఫిక్టీషియస్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కృష్ణకాంత్ కదా, సో నన్ను అప్పుడప్పుడు కిట్టు అని కూడా పిలుస్తుంటారు. సో లైక్ you can find the roots of this word Kittu in the Mahabharata if I remember correctly. So then Kittu will be my alias name. So my assumed name అని చెప్పుకోవచ్చు. ఆర్ ఎల్స్ కొందరు ఫేమస్ యాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళని ఒక విధంగా పిలుస్తారు, లైక్ అతని ఒరిజినల్ పేరు కాకుండా అతను వేరే పేరు అతను డిక్లేర్ చేసుకున్నట్లయితే సో దాన్ని ఫిక్టీషియస్ నేమ్ అనొచ్చు. కల్పించుకున్న పేరు అలియాస్ డిక్టస్ అంటే అన్ అజ్యూమ్డ్ నేమ్. సో అలియాస్ స్టాండ్స్ ఫర్ అన్ అజ్యూమ్డ్ నేమ్ ఆర్ ఫిక్టీషియస్ నేమ్ అని గుర్తుంచుకోండి. సో 2 పేర్ల మధ్యలో అలియాస్ అని రాస్తే అందులో ఒకటి నిజమైన పేరు, రెండోది ఫిక్టీషియస్ పేరు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బోనాఫైడ్. సో ఇన్ గుడ్ ఫెయిత్. ఓకే, బోనాఫైడ్ అంటే ఇన్ గుడ్ ఫెయిత్ అండి. సో బోనా అంటే గుడ్ అనే మీనింగ్ వస్తుంది, ఫైడ్ అంటే ఫెయిత్ అనే మీనింగ్ వస్తుంది. సో బోనాఫైడ్ మీన్స్ ఇన్ గుడ్ ఫెయిత్. సో ఇట్ ఈస్ ఎ లాటిన్ టర్మ్. సో మీకు మీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, లేదా మీరు బీటెక్ చేస్తే బీటెక్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ ఇఫ్ యూ డూ, you will be given a certificate called bonafide certificate. సో బోనాఫైడ్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు? ఇతని మీద మాకు మంచి గుడ్ ఫెయిత్ ఉంది, ఫర్దర్గా ఇతన్ని మీరు వేరే ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. సో బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫర్ కెరీర్ అండి. సో వేరే కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఎనీ గవర్నమెంట్ జాబ్, they will verify these bona fide certificates. And bona fide certificates are also useful to prove a candidate as a local candidate or non-local candidate, okay, to claim the benefits of reservation under local category, right. So bona fide అంటే గుడ్ ఫెయిత్ అని గుర్తుంచుకోండి. సో బోనా అంటే ఏంటండి? బోనా అంటే గుడ్, ఫైడ్ అంటే ఫెయిత్. సో ఇక్కడ బోనా వ్యాకెన్షియా నెంబర్ 15. సో ఇక్కడ బోనా అంటే ఇంకో మీనింగ్ వస్తుంది, గూడ్స్ అన్న మీనింగ్ వస్తుంది. వ్యాకెన్షియా అంటే అన్క్లెయిమ్డ్ అనే అర్థం వస్తుందండి, అన్క్లెయిమ్డ్. సో బోనా వ్యాకెన్షియా అంటే గూడ్స్ అన్క్లెయిమ్డ్ ఆర్ గూడ్స్ వితౌట్ అన్ ఓనర్. సో గూడ్స్ వితౌట్ అన్ ఓనర్
అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎవరు కూడా రావడం లేదు, సో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి. సో అది అలా ఉంటుంది అప్పటి నుంచో. సో దాన్ని గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సో అతనికి 5 ఎకరాల భూమి ఉందనుకోండి. సో అతను చనిపోయే ముందు నా ఆస్తి పలానా నా కొడుకుకి దక్కాలి, లేదా ఒక పలానా ఆర్ఫనేజ్కి దక్కాలని రాస్తారు. సో దాన్ని వీలునామా అని చెప్పేసి అంటాము, విల్ అంటాం ఇంగ్లీష్లో. సో అలా వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు ఆస్తి ఎవరికి దక్కుతుంది? సో అంటే ఎవ్వరు హైర్స్ లేకపోతే, అంటే వారసులు ఎవ్వరు లేనట్లయితే, సో ఆస్తి బోనా వ్యాకెన్షియా, సో వితౌట్ అన్ ఓనర్, బికాస్ ద ఓనర్ డైడ్ అండ్ there are no other persons to claim the property, so then the government will claim the property. and ఎవరైనా అర్హత కలిగిన వ్యక్తి వచ్చి ప్రాపర్టీని అడిగితే, then definitely after completing the procedure established by law, after verifying all the details of the person, ఆ యొక్క ప్రాపర్టీని గవర్నమెంట్ అతనికి అప్పచెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ బోనా వ్యాకెన్షియా గైస్. బేసికల్లీగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అర్థం చేసుకోవడానికి మాత్రమే. గూడ్స్ వితౌట్ అండ్ ఓనర్. బోనా అంటే గూడ్స్, వ్యాకెన్షియా అంటే అన్క్లెయిమ్డ్. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.